అందరికీ నమస్కారం. మనకు తెలుసు ఎన్నికలు అయితే ముగిశాయి. ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మనం రకరకాల సర్వేలు రోజు వింటూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. మనం కూడా కొన్ని సర్వేల గురించి చెప్తున్నాం. అయితే గతంలో కూడా మనం చెప్పాం పల్స్ టుడే సర్వే ఏదైతే గత కొద్ది రోజుల నుంచి క్రెడిబిలిటీని కాపాడుకుంటూ దాదాపుగా కరెక్ట్ రిజల్ట్ ఇస్తున్నటువంటి పల్స్ టుడే సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి మనతో పాటు రాజుగారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే సార్ ఇప్పుడు చెప్పండి, రాష్ట్రంలో సర్వేలు బాగా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అంటే 5-6 సర్వేలు ఉండే కానీ ఇప్పుడు పుట్టగొడుగులా సర్వేలు పుట్టుకొస్తున్నాయి, పేర్లు కూడా తెలియట్లేదు. అయితే ఇప్పుడు అసలు మీ సర్వే సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఇదే మొదటిసారి ఫలితాలా లేదా గతంలో ఏదన్నా ఫలితాలు తీసుకున్నారా? సార్, మొదటగా మీకు మీ లియో ఛానల్ ఆడియన్స్కి మన స్టేట్ మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతుందని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మన రిజల్ట్ చూపించే ముందు మనం గతంలో 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నామండి. స్టార్టింగ్లో మనం కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి కీలక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలో మనం పనిచేయడం మొదలు పెట్టాను కెరీర్. తర్వాత 2020 నుంచి మన తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, హుజూరాబాద్ బై ఎలక్షను, మునుగోడు బై ఎలక్షన్కి, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్కి, అట్లా ఇప్పుడు ఏపీ మొత్తం 175 నియోజకవర్గాలు స్టేట్ సర్వే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఇది అంతకుముందు బై ఎలక్షన్స్కి పనిచేసాం మనం. సో స్టేట్ మొత్తం తీయటం అయితే ఫస్ట్ టైం, బట్ తెలంగాణలో ఇప్పటికే పలు సర్వేలు అయితే సర్వేలు చేసామండి. సో ఏంటంటారు ఆ సర్వేలో మీ ఫలితాలు నా దగ్గరగా ఉన్నాయా? రిజల్ట్కి ఉన్నాయండి. ఆ ఫలితాలు కూడా మనం చూద్దాం సార్. ఇది ఫస్ట్ సర్వే సార్ మనది. 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. 150 డివిజన్లకు కూడా మనం సర్వే చేసాము. అప్పుడు మన పోలింగ్ అయిన రోజు మరుసటి రోజు మన న్యూస్ పేపర్స్లో కూడా మన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. టీఆర్ఎస్కి 86 స్థానాలు వస్తాయని, బీజేపీకి 20 స్థానాలు వస్తాయని, ఎంఐఎంకి 38 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్కి 1 లేదా 2 స్థానాలు వస్తాయని మనం ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. దాదాపుగా ఫలితాలు మనం ఇచ్చిన ఫిగర్స్ మధ్యలోనే ఉన్నాయి, ఇంచుమించు ఉన్నాయి సార్, యాగ్రేట్గా ఉన్నాయి. నెక్స్ట్ సార్, ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ కి మనం సర్వే చేయడం జరిగింది. అక్కడ మనం సర్వే చేసి పోలింగ్ డే ఈవినింగ్ 54.27 వస్తుందని, టీఆర్ఎస్ కి 43.82% వస్తుందని, ఈటెల రాజేందర్ గారు అక్కడ మంచి మెజార్టీతో విన్ అవుతారని మనం చెప్పడం జరిగింది సార్. అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా 52% వచ్చింది ఈటెల రాజేందర్ గారికి, 42 టీఆర్ఎస్ కి వచ్చిందండి. సో 54 అన్నారు, 52 వచ్చింది. సో దాదాపు 98% మ్యాచ్ అయింది. అవును. తర్వాత మునుగోడు సార్, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ కి రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది కదా, ఆ బై ఎలక్షన్ కి మనం పనిచేయడం జరిగింది. ఆ రోజు మనం ఇచ్చిన పోలింగ్ డే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఇచ్చాం మనం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ అభ్యర్థికి 42 or 43% పోల్ అవుతుందని ఇచ్చాం మనం. మన కౌంటింగ్ రోజు 42.95 వచ్చింది ఆయనకు, అంటే 43, ఇంచుమించు 43. తర్వాత బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మనం 38.5 మాత్రమే పోల్ అవుతుందని ఇచ్చాము. ఎగ్జాక్ట్గా 38.36 పోల్ అయింది. సో దాదాపుగా. నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గారికి మనం 14% వరకు ఛాన్స్ ఉందని చెప్పాము, 10% వరకు వచ్చింది, 11 వరకు వచ్చింది. అది సార్. సో ఇవన్నీ గత సర్వేలు. ఇదేంటండి? ఇది జిహెచ్ఎంసీ ఇదేనండి. ఇది కూడా జిహెచ్ఎంసీ మిగతా సంస్థలు ఎన్ని ఇచ్చినాయి, మన సంస్థ ఎన్ని ఇచ్చింది అనేది. సో ఇప్పుడు అంటే మీరు బేసిక్గా అసలు శాంపుల్స్ ఎలా తీసుకుంటారంటారు? శాంపిల్ సార్, మనం ఫస్ట్ ఒక అసెంబ్లీలో వర్క్ స్టార్ట్ చేసే ముందు స్టేట్ మొత్తం ఒకేసారి స్టార్ట్ చేయం సార్. డిస్ట్రిక్ట్స్ వైజ్గా, అసెంబ్లీస్ వైజ్గా మనం ఫస్ట్ ఏంటంటే టీంని రిక్రూట్ చేసుకుంటాం. మన దగ్గర రెగ్యులర్గా ఎన్నో సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తున్న టీమ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు. రిక్రూట్ చేసుకుని ఫస్ట్ ఏంటంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ మీటింగ్లో మన క్వశ్చనర్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఎట్లా ఓటర్స్ని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు ఎట్లా రాబట్టుకోవాలి, కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళందరికీ ప్రాపర్గా మనం ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఎవరెవరు ఏ విలేజెస్కి ఏ బూత్కి వెళ్ళాలో వాళ్ళకి ఒక సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళ అండర్లో వాళ్ళు పనిచేస్తూ శాంపిల్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తారనమాట. ఒకసారి మనం ఫీల్డ్లో ఎట్లా పనిచేస్తామో, ఓటర్స్తో ఎట్లా కాంటాక్ట్ అవుతామో అనేది కూడా మనం కొన్ని ఫొటోస్ చూద్దామండి. జస్ట్ నార్మల్గా ఇట్లా ఒక అసెంబ్లీకి ఒక టీమ్స్ని తీసుకుంటామండి. ఒక్కొక్క అసెంబ్లీకి వచ్చేసి ఒక 50 మెంబర్స్ని అట్లా మేల్ ఫీమేల్ తీసుకుంటాం, ఎందుకంటే ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో ఫీమేల్ ఓటర్స్తో ఎక్కువగా తీయడానికి ట్రై చేస్తారనమాట. సో అప్పుడు మనకి రెస్పాన్స్ బాగా వస్తుంది. ఇట్లా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫీల్డ్లోకి బయలుదేరుతాం అనమాట. ఇది ఫీల్డ్ పిక్చర్. తిను మా ఎంప్లాయీ అనమాట, తిను వర్క్ చేస్తున్నారు. ఇది పిఠాపురం అండి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్న తీసిన ఫోటో ఇది. పిఠాపురం మనం May 7th తీసాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మనం అభిప్రాయాలు మన క్వశ్చనర్ తీసుకోవడం జరిగింది.
ఇక్కడ సార్ ఇది గుడివాడ సార్ ఎగ్జాంపుల్గా కొడాల నాని గారు కంటెస్ట్ చేస్తున్న సీట్లో మనం శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వర్క్ చేస్తున్న స్టాఫ్ వెనకాల సూపర్వైజర్స్ ఉంటారు, నేను ఉంటాను. టీం ఇచ్చిన రిపోర్ట్ ఎట్లా వస్తుంది, నేను తీసిన శాంపిల్స్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది, రెండు టాలీ చేసుకుని మనకు సరిపోతే కనుక ఇంకా ఆ స్థానం మనం ఎవరి ఖాతాలో వేయాలో నిర్ణయించుకుంటాం. ఒకవేళ టీం ఇచ్చిన డేటాకి నేను సెల్ఫ్ అబ్జర్వేషన్లో వచ్చిన డేటాకి ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక మరికొన్ని శాంపిల్స్ అదనంగా తీసుకుంటాం. తీసుకుని అగ్రిగేట్ చేయడం అంటే అక్కడ ఎవరైనా టీం మిస్టేక్ చేస్తున్నారా లేదా మనం అంచనా వేయడం ఏమైనా ఫెయిల్ అవుతున్నామా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకున్నాకే మనకు కాన్ఫిడెంట్ అనుకున్నాకే ఆ స్థానాన్ని ఏ పార్టీ ఖాతాలో వేయాలనేది నిర్ణయించుకుంటాం. ఇట్లా డోర్ టు డోర్ వెళ్ళి మన వాళ్ళు సర్వేలు చేస్తుంటారండి. ఒక సూపర్వైజర్ కూడా పక్కన ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ అర్బన్ మొత్తం బూత్ వైజ్ గా వెళ్ళిపోతామండి. ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు మనకు కొన్ని క్లయింట్స్ ఉన్నారు కొంతమంది, అంటే మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి మనం సొంతంగా పనిచేసాం. వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చి మనకు సర్వేలు చేపించుకున్నారు. అంటే వాళ్ళ పేర్లు అయితే వెల్లడించను కానీ రెండు పార్టీల నుంచి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి అండి, మనం ఇప్పుడు ఇవ్వబోతున్న సర్వే రిపోర్ట్ అనేది ఏ పార్టీకి అనుకూలంగా ఇవ్వాలని మనం చేసింది కాదండి. మనం జెన్యూన్ గా గ్రౌండ్ లో ఏదైతే మనకు రిఫ్లెక్ట్ అయ్యిందో అదే ఇప్పుడు చెప్పబోతున్నాం తప్ప వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఇవ్వాలని కానీ కూటమికి ఫేవర్గా ఇవ్వాలని కానీ మనం చేస్తున్న సర్వే కాదు. ఖచ్చితంగా ఏదైతే జరగబోతుందో మనకి ఏదైతే ఓటర్స్ మనతో పంచుకున్నారో అదే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇట్లా డోర్ టు డోర్ వెళ్ళి మనం సర్వేలు చేస్తుంటామండి. ఈ ఇతను సూపర్వైజర్ అనమాట. వాళ్ళు శాంపిల్స్ తీసేటప్పుడు ఇది ఈస్ట్ గోదావరిలో రాజానగరం అండి. సో వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా సూపర్వైజర్స్ వెనకాల నుండి కరెక్ట్ చేస్తుంటారు. సో ఇట్లా చేబ్రోలు ఉంగుటూరు అండి ఇది. ఇట్లా మహిళా ఫీమేల్ ఓటర్స్ రాజంపేట ఇట్లా ఈ మాదిరిగా ఫీల్డ్లోకి వెళ్ళి అంటే చాలా ఉంటాయి కానీ అట్లా చూసుకుంటూ వెళ్తే ఫొటోస్ మనకు టైం దీనివల్ల మనం కొన్ని చూపిస్తున్నాం. సో ఇట్లా ఓటర్స్ని అప్రోచ్ అయ్యి మనం తీసుకుంటామండి. దాదాపు అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు ఎన్ని రోజులు పట్టింది? ఇప్పుడు చెప్తున్నదంతా కూడా మనం ప్రీపోల్ రిపోర్ట్ అండి. పోస్ట్ పోల్ కూడా కండక్ట్ చేసాం. మనకి ఎక్కడైతే హోరాహోరీ ఉన్నాయో అక్కడ పోస్ట్ పోల్ కండక్ట్ చేసాం, మొత్తం చేయలేదు. క్లియర్ మ్యాండేట్ కనపడుతున్న స్థానాల్లో మనకు ప్రీపోల్ సర్వేలోనే అర్థమైపోయింది. అక్కడ అవసరం లేదు, అక్కడ ఇంకా అవసరం లేదు. ప్రీపోల్ సర్వే అనేది మనం డిసెంబర్ 22, 2023 మొదలు పెట్టాం. ఫస్ట్ ఓకే ఈస్ట్ గోదావరి రాజానగరంతో మొదలు పెట్టాం. అక్కడ నుంచి మొదలు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం చేసుకుంటూ మన పోలింగ్ డే ఒక రోజు ముందు వరకు మనం సర్వే చేసాం. అంటే 12 వరకు మే 12తో మనం ప్రీ పోల్ కంప్లీట్ చేసాం. తర్వాత ఒక 3 స్థానాల్లో ఎగ్జిట్ పోల్ చేసాం. అంటే పోలింగ్ డే రోజు ఒక కీలకమైన స్థానాలు 3 ఉంటే అక్కడ మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసాం. తర్వాత పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి మనం పోస్ట్ పోల్ తీసుకున్నాం. సుమారు ఎట్లా తీసుకున్నారండి? మనం చీరాలు తీసుకున్నాం. నియర్లీ 25 సీట్స్ లో మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసాం. అందులో ఎగ్జాంపుల్ టఫ్ ఫైట్ ఉన్నట్లు హోరాహోరీ అంటే మనం ఒక అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉన్న దగ్గర ఒక లొకేషన్ లో 100 శాంపిల్స్ తీసామనుకోండి, 50-50 రావటం, లేదా వైసీపీ అభ్యర్థికి 51 రావటం, కూటమికి 49, ఇట్లా మనకు అంచనాలు ఎక్కడైతే అందట్లేదో అవి పోస్ట్ పోల్ లో మనం ఎట్లా ఉందనేది క్లారిటీ వచ్చిందండి. పూర్తి రిపోర్ట్ అనేది ఇప్పుడు మన దగ్గర ఉంది, కానీ రేపు ఈవినింగ్ అనేది 1 by 1 అన్ని చూద్దాం. ఓకే సార్, మొత్తం ఎన్ని శాంపిల్స్ అంటే కరెక్ట్ చేసింది మీరు? స్టేట్ మొత్తము అబౌవ్ 2 lakhs ఉన్నాయండి. మొత్తం 2 లక్షల పైన. మనం క్లయింట్స్ కి పనిచేసిన దగ్గర ఎవరైతే క్లయింట్స్ మనకు వర్క్ ఆర్డర్ ఇచ్చారో అక్కడ ఏంటంటే ఒక నియోజకవర్గంలో 12,000 తీసాం, ఒక నియోజకవర్గంలో 7,000 తీసాం, ఒక నియోజకవర్గంలో 5,000 తీసాం. అక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి క్లయింట్ బడ్జెట్స్ కూడా మన దృష్టిలో పెట్టుకుని శాంపిల్స్ తీయడం జరుగుతుంది. మనకి ఎక్కడ కూడా క్లయింట్ వర్క్ ఇవ్వని చోట్ల మన సర్వే రిపోర్ట్ మనకు కావాలి కాబట్టి అక్కడ మన సొంతంగా మన సొంత నిధులతో మన సొంత టీమ్స్ ని పెట్టుకుని మనం సర్వేలు కండక్ట్ చేస్తామండి. అక్కడ ఇంచుమించుగా 2,000 శాంపిల్స్ 3,000 శాంపిల్స్ మనకు క్లారిటీ వచ్చేంత వరకు శాంపిల్స్ తీసుకుంటూనే వెళ్తుంటాం. మెయిన్ గ్రామాలు, మండలాల హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే కొన్ని సెన్సిటివ్ లొకేషన్స్ ఉంటాయో అక్కడ ఎట్లా ఉందనేది మనం శాంపిల్స్ తీసుకుంటూ అట్లా ఓవరాల్ గా ఇప్పుడు మనం ఈ డిసెంబర్ 22న మొదలుపెట్టి మొన్న మే 12వ తారీఖు వరకు ఇంచుమించుగా 2 లక్షల పైన శాంపిల్స్ అన్ని తీసాం. ఆ డేటా కూడా ఉంది మన దగ్గర, మొత్తం నేమ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్స్ వాళ్ళు చెప్పారు. అదైతే మన క్లయింట్కి ప్రొవైడ్ చేయం, కానీ మన దగ్గర సేవ్ అయ్యి స్టోరేజ్ ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిస్ట్రిక్ట్ల వారీగా మనం ఒకసారి చూద్దామండి. ఇది ప్రీపోల్ సర్వే అండి. ఇది ఓన్లీ ప్రీపోల్ సర్వే సార్. మనం పోస్ట్ పోల్ది దీనిలో ఇంక్లూడ్ చేయలేదు. కొన్ని టైట్ ఫైట్ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ప్రీపోల్లో మనం పలానా స్థానం పలానా పార్టీకి వస్తుంది అనుకున్న స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినవి కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పట్లేదు, రేపు ఈవినింగ్ మనం ప్రస్తావించుకుందాం. మనం 22 డిసెంబర్ 23rd మనం స్టార్ట్ చేసామండి. పోలింగ్ డే ముందు రోజు వరకు కూడా మనం మొత్తం షెడ్యూల్ ప్రీపోల్ అనమాట. ప్రీపోల్లో వచ్చినటువంటి మన అంచనా ఇది మన అంచనా. ఇప్పుడు అంటే రఫ్ గా మీకు ప్రీపోల్లో వచ్చిన ఇంచుమించు ఈ అంచనాకి దగ్గరగానే ఉందా? ఎగ్జిట్ పోల్స్ కూడా దగ్గరగానే ఉన్నాయి ఇంచుమించు, అంటే పెద్దగా మార్పులే ఉండకపోవచ్చు. అంతేనండి. ఓకే,
ఇప్పుడు ఒకసారి శ్రీకాకుళం నుంచి చూద్దాం సార్. ఇప్పుడు మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 2 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 6 కూటమికి ఇచ్చారు, 2 టఫ్ ఫైట్ ఇచ్చారు. అవునండి. సో ఎందుకని అంటారు శ్రీకాకుళం కొద్దిగా తక్కువగానే ఉన్నట్టుగా ఉంది ఈసారి? శ్రీకాకుళంలో తక్కువగానే ఉందండి, కూటమి బలం ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ విశాఖపట్నం రాజధాని ఫ్యాక్టర్ కూడా అంతగా ప్రజల్లో అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు. ఏదేమైనా కారణాలు ఏంటనేది చివరిలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ శ్రీకాకుళంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పే స్థానాలు మనకు 2 ఉన్నాయండి. కూటమి గెలిచే స్థానాలు 6 ఉన్నాయి. ఇవి కన్ఫర్మ్ అండి, ఇవి మారే ఛాన్స్ అయితే లేదు. టైట్ ఫైట్ లో ఒక 2 ఉన్నాయి, అక్కడ అసలు అంచనాలు అందట్లేదు మనకు. ప్రీపోల్లో 100 శాంపిల్స్ తీస్తుంటే 50-50 రావటం, 49-51 రావటం, మళ్ళీ వేరే చోట స్వల్ప ఎడ్జ్, మళ్ళీ వేరే చోట ఒక 100 శాంపిల్స్ తీస్తుంటే మళ్ళీ 50-50 రావటం. అట్లాంటి నియోజకవర్గాలు 2 ఉన్నాయి. అది టఫ్ ఫైట్. అది ఒకటి పలాస, నెక్స్ట్ శ్రీకాకుళం అసెంబ్లీ. పలాస మన సీదిరి అప్పలరాజు గారు మినిస్టర్ గారు కంటెస్ట్ చేసిన సీటు, కూటమి నుంచి పోటీ చేశారు. అక్కడ హోరాహోరీ ఫైట్ ఉంది. హోరాహోరీ ఫైట్ లో ఎవరు గెలుస్తున్నారు అనేది మనకు ప్రస్తుతానికి ఉంది, కానీ అది రేపు డిస్కస్ చేద్దాం. ఎగ్జిట్ పోస్ట్ లో క్లారిటీ వచ్చిందంటారా? ఎగ్జిట్ పోల్ మనం శ్రీకాకుళం చేయలేదండి, మనం ఎగ్జిట్ పోల్ వచ్చేసి విశాఖపట్నం చేసాం. విశాఖపట్నంలో కొన్ని స్థానాల్లో చేసాం, అవేంటో చెప్తాను. నెక్స్ట్ ఈ 6 స్థానాలు అనేది పక్కాగా కూటమి గెలుచుకునే స్థానాలు, ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఈ 2 స్థానాల్లో శ్రీకాకుళం, పలాస అనేది కూటమి గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనేది మనం చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ విజయనగరం మొత్తం మనకి 9 స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, కూటమికి 3 ఇచ్చారు, టైట్ 1 ఇచ్చారు. సో ఇక్కడ అంటే శ్రీకాకుళంతో పోలిస్తే విజయనగరంలో కొంచెం డిఫరెంట్ ఉంది, ఇక్కడ ఫ్యాక్టర్స్ వేరేగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు గెలుస్తుంది, కూటమి గెలిచేది 3 స్థానాలు. ఒక్కటి టైట్ ఫైట్ ఉందండి. ఆ టైట్ ఫైట్ కూడా ఏంటంటే కురుపాం. కురుపాం చాలా మందిదే మనం తీసుకున్నప్పుడు కానీ వాళ్ళ అంచనాలు కానీ ఏంటంటే పక్కాగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు, కానీ కురుపాంలో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అంటే 100% మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే అంచనాలు అందట్లేదు. అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది, కూటమి అభ్యర్థికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా జరిగింది. ఈసారి కురుపాం అనేది టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉందా లేదా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందా అనేది మనం రేపు చూద్దాం. ఓకే. విశాఖపట్నం మనకి కీలకమైనటువంటి ప్రాంతం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అని చెప్తున్నటువంటి ప్రాంతం. 15 స్థానాలుంటే కేవలం వైసీపీకి 3 మాత్రమే ఇచ్చారు, కూటమికి దాదాపుగా 11, టైట్ మాత్రం 1 ఇచ్చారు. సో ఏంటంటారు విశాఖలో అంత మార్పు? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రభావం ఏమీ లేదా? అంటే రాజధాని ఎఫెక్ట్ అనేది లేదండి. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మనకు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాజధాని కన్నా కంపెనీలు, డెవలప్మెంట్లు, ధరల నియంత్రణ, రోడ్స్ ఇవి ఎక్కువగా కోరుకున్నారు. పోనీ విశాఖపట్నం రాజధాని అంటున్నారు కానీ అంటే జనాలు మనకు శాంపిల్స్ తీసుకుంటున్నప్పుడు మనతో షేర్ చేసుకున్న విషయాలు ఇవి. సరే 3 రాజధానులు అంటున్నారు కానీ 5 సంవత్సరాల్లో కూడా విశాఖపట్నం రాజధాని కూడా ఏది స్టాండ్ తీసుకోలేదు కదా. అట్లా 3 అంటూనే కాలం గడుపుతున్నారు. మరలా అధికారంలోకి వచ్చినా కూడా మరలా 3 రాజధానులు అనేది పేరుకే తప్ప విశాఖపట్నాన్ని ఒక స్థిరమైన రాజధానిగా ప్రకటిస్తారన్న నమ్మకం లేదు. అట్లా కొంత అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే విశాఖపట్నం వాసులు ఎక్కువగా ప్రశాంత వాతావరణం, డెవలప్మెంట్స్ ఇట్లాంటివి కోరుకుంటున్నారు తప్ప మనకు రాజధాని కావాలి అట్లాంటి ఆశలు అనేది వాళ్ళకి లేదు. సో అందువల్ల నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో జనసేన కూడా బలంగా ఉండటం వల్ల కూటమిలో అదొక అడ్వాంటేజ్ అవుతుంది. కుల సమీకరణాలు, కూటమి బలం తోడయ్యి అక్కడ ఖచ్చితంగా 11 స్థానాలు గెలవబోతుంది. మనకు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి జనసేన కేటాయించడం జరిగిందండి. ఈ 3 స్థానాలు కూడా జనసేన గెలవబోతుంది. 2 స్థానాల్లో ఈజీ విన్, యలమంచిలో టైట్ ఫైట్ జరిగింది, టైట్ ఫైట్ లో జనసేన విన్ అవుతుంది. ఈ విశాఖపట్నం జిల్లాలోనే బీజేపీకి ఒక స్థానం కేటాయించడం జరిగింది, విశాఖపట్నం నార్త్ అండి. ఆ విశాఖపట్నం నార్త్ అనేదే టైట్ ఫైట్ లో ఉంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా గత ఎన్నికల్లో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కేకే రాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే విశాఖపట్నం నార్త్ నుంచి మన జేడీ లక్ష్మీనారాయణ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఆయన ఎంత % ఓట్లు చీలుస్తున్నారు, అది బీజేపీకి మైనస్ అయిందా, వైసీపీకి మైనస్ అయిందా అనేది టైట్ ఫైట్ అండి. ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసామండి. మే 13న పోలింగ్ జరుగుతున్న దగ్గర కొన్ని పోలింగ్ బూత్ల్లో నేను స్వయంగా కండక్ట్ చేశాను, మన టీం కూడా అక్కడ వర్క్ చేశారనమాట. ఈ టైట్ ఫైట్ అనేది ఎవరి ఖాతాలో పడుతుందో మనకు క్లారిటీ ఉంది. రేపు దాన్ని చూద్దాం. ఓకే. ఈస్ట్ గోదావరి అతిపెద్ద జిల్లా, మనకి 19 స్థానాలుంటే కేవలం 4 స్థానాలు మాత్రమే ఇచ్చారు, కూటమికి దాదాపుగా 15 ఇచ్చారు. ఇందులో టైట్ ఫైట్ అనేది అసలు క్లియర్ మ్యాండేట్ మనకు కనిపిస్తుంది. ఏ స్థానం కూటమి గెలుస్తుంది, ఏ స్థానం వైసీపీ గెలుస్తుందో మనకు క్లియర్ గానే ఉంది. ఇక్కడ ప్రధానంగా క్లీన్ స్వీప్ చేయడానికి కారణం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముఖ్యమైన విషయం జనసేన. అవును, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ బాగా పనిచేసి ఉన్నటువంటి జిల్లాల 2 పోల్ మేనేజ్మెంట్ కూడా అంటే
ప్రత్యర్థులు అనుకున్న వైసీపీ వాళ్ళు అనుకున్న కొంతమంది నాయకులు ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా జరగకుండా చేయాలి అనేసి కొన్ని ఆలోచనలు చేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని కూడా కొన్ని పుకార్లు వచ్చినాయి. అవును. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా గోదావరి జిల్లాలో 85% సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే. మనం శాంపిల్స్ తీసుకుంటున్నప్పుడు కాపు కులస్తుల్ని, కమ్మ కులస్తుల్ని, అట్లా సెట్టి బలిజల్ని, యాక్చువల్గా సెట్టి బలిజల ఓటింగ్ అనేది మనకు కోఆపరేట్ చేయదేమో అనుకున్నాం. పద్మశాలీలు కానీ, ఎస్సీలు కానీ అట్లా అసలు ఎట్లా ఉందన్నది కులాల వారీగా తీసుకున్నాము, ఏజ్ గ్రూప్స్ వైజ్గా మనం తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా జరగటం, ఈ తెలుగుదేశం జనసేన అనేది చాలా బలంగా ఉండటం, అండ్ నెక్స్ట్ అమరావతి రాజధాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంది, పూర్తిగా లేదు కానీ గోదావరి జిల్లాలో కొంత ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గోదావరి జిల్లాల గ్రామాల రోడ్లు అసలు బాగోలేదు. ప్రజలు ఏంటంటే సంక్షేమ పథకాల కన్నా కూడా మనకు కావాల్సిన కనీస సౌకర్యాలు కావాలి అని ఓటు ట్రాన్స్ఫర్ లబ్ధిదారులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అనుకున్నంత స్థాయిలో వైసీపీకి ఈసారి పోలవలేదు. ఓకే. సో ఇక్కడ టైట్ ఫైట్ అనేది ఏం లేదు గోదావరి జిల్లాలో. నెక్స్ట్ వెస్ట్ గోదావరి మరొక కీలకమైనటువంటి జిల్లా. 15 స్థానాలుంటే వైసీపీకి 2 ఇచ్చారు, జనసేనకి అదే కూటమికి 13 ఇచ్చారు. వాస్తవానికి ఇది లాస్ట్ టైం రిపీట్ అయినట్టుంది, రివర్స్ అయినట్టు. అవునండి, అంతేనండి. సేమ్ ఏంటంటే జనసేన ప్రభావం తెలుగుదేశం బలంగా ఉండటం, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్గా జరగటం, కాపు కులం నుంచి మిగతా కులాలకు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఏం లేదు. వెస్ట్ గోదావరిలో కూడా ఏం లేదు, క్లియర్. అంటే 2 జిల్లాలు క్లీన్ స్వీప్ చేయాలి. జనసేన పోటీ చేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏమన్నా టైట్ అవ్వచ్చు. అంటే పోలవరం లాంటి, పోలవరం గెలవట్లేదండి. ఈ గెలుస్తున్న స్థానాల్లో 4 కూడా పోలవరం అనేది ఉంది. పోలవరంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి అండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచే పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు పిఠాపురం. ఓకే. దాన్ని పిఠాపురంలో మనం ప్రత్యేకంగా సర్వే చేయడం జరిగిందండి. దాన్ని ఒక స్పెషల్ గా తీసుకుని సర్వే చేసాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. 50,000 పైనే మెజారిటీ వస్తుంది అనేది మన అంచనా అండి. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు, కానీ మినిమం 50,000 అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అంటే దాదాపు గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే మనం 28 సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఛాన్స్ ఉంది. క్లీన్ స్వీప్ అన్నట్టు ఒక 6 సీట్లు మాత్రమే. ఇక్కడ కూడా ఈ 4 స్థానాలు 2 స్థానాలు రావడానికి కారణం ఇక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థుల్లో క్లీన్ ఇమేజ్ ఉంది, ప్రజలతో వాళ్ళు టచ్ లో ఉండటం కానీ, సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవడం కానీ ఇదంతా మంచిగా జరగడం వల్ల ఈ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఓకే. ఇక కృష్ణ రాజధాని ప్రభావం బలంగా ఉన్నటువంటి ప్రాంతం. మొత్తం మనకి 16 సీట్లుంటే వైసీపీకి 3 ఇచ్చారు, కూటమికి 13. ఇక్కడ కూడా టైట్ ఏమి ఇవ్వలేదు, క్లియర్ కనిపిస్తుంది. వైసీపీ గెలుస్తున్న స్థానాలు ఏంటో మనకు క్లియర్ గా తెలుస్తుంది, కూటమి గెలిచే స్థానాలు క్లియర్ గా తెలుస్తుంది. ఉందంటారా రాజధాని ప్రభావం? ఇక్కడ అమరావతి ప్రభావం బాగా ఉందండి. సో ఈ 13కి అదే కారణం అవ్వచ్చు. అవును. అంటే మనం క్రాస్ చెక్ చేసామండి. 2019లో అమరావతి నిర్మాణం జరుగుతున్న దశలో ఉన్నప్పుడు, మరి 2019లో ఎందుకు తెలుగుదేశం ఓడిపోయింది అన్నప్పుడు జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా మనకు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన చేస్తారేమో అండ్ నెక్స్ట్ ఒక ఛాన్స్ అన్న వేవ్లో మేము కూడా ఓట్ వేయడం జరిగింది. ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందో చూడడం జరిగింది. కానీ ఆయన అమరావతిని కొనసాగించలేదు కాబట్టి ఓటర్లు కూడా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సో అమరావతి ప్రభావం అయితే కృష్ణా గుంటూరు జిల్లాల మీద చాలా బలంగా ఉంది, గోదావరి జిల్లాల మీద కూడా కొంత ఉంది రాజధాని ప్రభావం. ఓకే. నెక్స్ట్ గుంటూరు మరొక కీలకమైనటువంటి 17లో ఒకటే, కేవలం 1 మాత్రం ఇచ్చారు. నాకు తెలిసి మొత్తం జిల్లాలో 1 వచ్చినటువంటి సీటు గుంటూరు ఒకటే. 15 ఇచ్చారు, బట్ 1 టైట్ ఇచ్చారు. ఇక్కడ 1 టైట్ అండి, అది కూడా గుంటూరు అర్బన్ ఈస్ట్ లో. గుంటూరు ఈస్ట్ చాలా టైట్ లో ఉంది, హోరాహోరీ 50-50 ఉంది. అది పోస్ట్ పోల్ కండక్ట్ చేసామండి మనం. పోస్ట్ పోల్ లో మనకు క్లారిటీ వచ్చింది. సో అది పోస్ట్ పోల్ లో కూడా క్లారిటీ చాలా కష్టంగా ఉంది. అది రిజల్ట్ లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, కూటమి గెలవచ్చు చెప్పలేము. కానీ పోస్ట్ పోల్ లో మన అంచనా ఏంటనేది కూడా చెప్తాను. సో అది కూడా టైట్ ఉంది, టైట్ ఉంది, చాలా టైట్. ఈజీ విన్ అయితే కాదు. వైఎస్ఆర్సీపీ ఏంటంటారు ఈ గుంటూరు ఒకటి? నరసరావుపేట అండి. నరసరావుపేట వైసీపీకి, నరసరావుపేటలో వైసీపీ గెలవబోతుంది. ఓకే. 1 టైట్ ఉందండి, అది గుంటూరు ఈస్ట్ మనకు. సో అది కూడా తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది, క్లారిటీ వస్తుంది. ఇకపోతే ప్రకాశం మొత్తం 12 స్థానాలు ఉంటే వైసీపీకి 2, కూటమికి అయితే 9 స్థానాలు. మళ్ళీ ఇందులో 1 టైట్ కంటెస్టెంట్ అయితే ఇచ్చారు. అవునండి. సో ఏంటంటారు ప్రకాశంలో ఏం ప్రభావం పనిచేసిందంటారు కూటమికి? ప్రకాశంలో కూటమికి అంటే రాజధాని ప్రభావం కూడా ఉందండి, ప్రకాశం మీద కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అభివృద్ధి లేదు, ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఇతర సౌకర్యాలు కానివ్వండి, చార్జెస్ పెరుగుదల. అవును, అదొక ఇవన్నీ. ఇక్కడ కూడా లబ్ధిదారులు అనుకున్నంత స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఓట్ చేయలేకపోయారు. ఓకే. ఈ ప్రకాశం టైట్ ఏంటంటారు? దర్శి అండి, దర్శి చాలా టైట్ ఉంది. ఓకే. దర్శి అంటే టీడీపీ నుంచి ఎవరు లేడీ గొట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ పోటీ చేశారు. ఆవిడ కూడా బలమైన పోటీ ఇచ్చారు. సో ఇద్దరి మధ్య హోరాహోరీ అన్నట్లుంది. అక్కడ ఎవరు గెలుస్తారన్నది మనం పోస్ట్ పోల్ చేసామండి. తర్వాత క్లారిటీ వచ్చింది. ఓకే. నెల్లూరు మొత్తం వైసీపీ కంచుకోట్లు ఒక రకంగా ఇది.
10 స్థానాలుంటే 2 మాత్రమే వైసీపీకి, 8 ఆ టీడీపీకి ఇచ్చారు. అసలు నెల్లూరులో టైట్ అనేది లేదండి. సో ఏంటంటారు నెల్లూరు కంచుకోట వైసీపీకి? కంచుకోట అండి 2019లో క్లీన్ స్వీప్ చేసింది. అట్లాంటిది ఈసారి కూడా అసలు వన్ సైడ్ గెలుస్తుంది అనుకున్నాం మనం స్టార్టింగ్ ప్రీపోల్ స్టార్ట్ చేసే టైంలో. ఓకే, ఫస్ట్లో వేవ్ వచ్చిందండి నెల్లూరు జిల్లాలో. మొదటి రౌండ్లో మనం సర్వేలు తీస్తున్నప్పుడు జగన్ గారికే వేవ్ వచ్చింది, ఎక్కువ మెజారిటీ కనిపించింది మనకు. మొత్తం 3 రౌండ్లు సర్వేలు చేసాం మనం. ఓకే, కానీ ఫైనల్లీ 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యి ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా చూసుకుంటే మనకు 2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవబోతుంది. సో అంటే ఏంటంటే టీడీపీ ప్రభావం ఉండే కొంత పెరిగింది కూటమి ప్రభావం. అక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి బలమైన కీలక నేతలు కూటమిలోకి రావడం, తెలుగుదేశంలోకి, ఇదంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ బాగా జరిగింది అనమాట. ఈ 2 స్థానాలు ఏంటి టైట్ అనేది లేదండి. ఈ 2 స్థానాలు ఏంటంటే సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఈ 2 వైసీపీ గెలవబోతుంది. అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారంటారా వాళ్ళకి? ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో గత 25 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ గెలవని స్థానంలో కూడా ఈసారి గెలవబోతుంది. గత లాస్ట్ 25 ఇయర్స్ గెలవబోతుంది. సర్వేపల్లిలో యాక్చువల్గా వైసీపీ గెలుస్తుందని అనుకున్నాం. అవును, సర్వేపల్లిలో టీడీపీ గెలవబోతుంది. ఓకే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఓకే, సర్వేపల్లిలో గోవర్ధన్ రెడ్డి మీద. ఓకే, 2 రౌండ్లో ఫస్ట్ 2 రౌండ్లో కాకాని గారికి మెజారిటీ వచ్చింది. 3వ రౌండ్లో మొత్తం ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కానీ చివరి 15 రోజుల్లో మొత్తం సిచ్యువేషన్ అంతా మారిందనమాట. ఇంకా 1 వీక్ ఉందనగా ప్రజలందరూ ఏంటంటే ఫస్ట్ అసలు రిఫ్రెష్ అయిపోయారు. ఓకే, అప్పటి వరకు జగన్ ఓట్ చేయాలనుకున్న వాళ్ళు, కూటమికి వేయాలనుకున్న వాళ్ళు మేనిఫెస్టోలు చూసుకుని, నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం భయాందోళనకు గురయ్యారు. మన సర్వేలో మనకు తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంచెం వైసీపీని దెబ్బ కొట్టింది. అంటే వైసీపీ వాళ్ళు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే టైం కూడా లేకపోవడం, అంత సమయం లేదు. దానికంటే కూడా ఇది ప్రతిపక్షాలు బలంగా రీచ్ అయిపోయింది ప్రజల్లోకి. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ప్రజలు నమ్మారు దాన్ని. అవును, ఏమో ఎందుకు వచ్చింది మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కూడా మరి 5 ఏళ్ళు చూసిన తర్వాత నమ్మాల్సిన పరిస్థితి వచ్చి కొంచెం అప్పటికప్పుడుగా కూటమికి టర్న్ అయింది. అప్పటికప్పుడుగా మారింది. ఇందులో కూటమికి ఓట్ చేసిన వాళ్ళలో చాలా మంది యాక్చువల్గా వైసీపీకి వేయాల్సిన వాళ్ళు. ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం వల్ల కానీ, యూత్ కానీ, అన్ఎంప్లాయీస్, ఎంప్లాయీస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక వేవ్ క్రియేట్ చేసింది. ఒక పబ్లిక్ లో కూడా ఒక పాజిటివ్ టాక్ ని పంపించింది. సో కూటమికి ఎక్కువగా పోల్ అవుతున్నాయి అంట. దాదాపు 5 లక్షల ఓట్లు సుమారు. అవును, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఉన్నత విద్యావంతులు వాళ్ళు అట్లా వేస్తున్నారు కదా, అట్లాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందేమో అనుకుని న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి వైపు టర్న్ అయ్యారు. నెల్లూరులో మనం అబ్జర్వ్ చేసింది. వేమిరెడ్డి మెయిన్గా చెప్పుకోవాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యాక్టరీ ఎక్కువ పనిచేస్తుందండి. ఆయన ప్రభావం చాలా ఉంది. ఆయన పార్టీలో వచ్చినట్టున్నారు. అవునండి, తక్కువ టైంలో వచ్చినప్పటికీ కూడా ఆయన అండర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా గట్టిగా ఆయన పనిచేశారు. ఆ 7 కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవాలని ఆయన కష్టపడ్డారు. ఆయన కూడా. సో దాని ప్రభావం అయితే ఉంది ఖచ్చితంగా. అవును, నెల్లూరు నుంచి మనకి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేశారండి వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ఖచ్చితంగా ఓటమి చెందబోతున్నారు వేమిరెడ్డి గారి మీద. ఫస్ట్ టైం డెఫినెట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. ఫస్ట్ టైం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఓడిపోబోతున్నారు. యాక్చువల్లీ ఆయన అభ్యర్థిగా ప్రకటిస్తున్నప్పటికీ వేవ్ బాగానే ఉంది, కానీ వేమిరెడ్డి గారు చేరటం, నెక్స్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ ప్రభావం, ఇదంతా ప్రజల భయాందోళనకు గురయ్యి ఇంకా మొత్తం టీడీపీకి టర్న్ అవడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో వైసీపీ నెల్లూరులో స్థానాలు గెలవలేకపోతుంది. ఓకే, నెక్స్ట్ చిత్తూరు. మొత్తం మనకి 14 స్థానాలు ఉన్నాయి. 4 స్థానాలు వైసీపీకి ఇచ్చారు, 9 స్థానాలు కూటమి, 1 స్థానం అయితే టైట్ పోటీ ఇచ్చారు. ఏంటంటారు ఆ ఒకటి ఏంటంటారు? టైట్ ఫైట్ ఉన్నది పూతలపట్టు అండి. పూతలపట్టులో హోరాహోరీ ఉంది. సో అక్కడ సునీల్ కుమార్ గారు, కిలికిరి మురళీమోహన్ గారు, సో ఇద్దరులో నువ్వా నేను అన్నట్లుంది. అది మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసుకున్నామండి. మనకు క్లారిటీ వచ్చింది అది. ఓకే, ఈ వైఎస్ఆర్సీపీ ఏంటంటారు? ఈ 4 అంటే కరెక్ట్గా గెలుస్తుంది అన్నది? ఖచ్చితంగా గెలుస్తుంది అన్న స్థానాలండి. అవి ఏంటి అంటే మనకు చంద్రగిరిలో కూడా హోరాహోరీ ఫైట్ అండి. ఇక్కడ నాని గారు గెలిచినా కూడా టీడీపీ నుంచి ఆశ్చర్యం లేదు. మన పులవర్తి నాని గారు ఇక్కడ చంద్రగిరి నుంచి మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి. ఒక రకంగా ఇది టైట్ అన్నట్టు. టైటేనండి. టైట్ లో స్వల్ప మెజారిటీ కొంచెం ఎడ్జ్ అటు ఉంది. బట్ తర్వాత ఏమైనా జరగచ్చు. సైలెంట్ ఓటింగ్ జరిగి ఉంటే కనుక అది టీడీపీ ఖాతాలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. మిగతా నెక్స్ట్ వచ్చేసి మనకు గంగాధర నెల్లూరు డెఫినెట్ గా వైసీపీ ఫస్ట్ నుంచి కొద్దిగా దానికి ఫేవర్, మళ్ళీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. నెక్స్ట్ సత్యవేడు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే లాస్ట్ టైం మెజార్టీతో పోలితే పెరుగుతా తగ్గుతా?
కొద్దిగా తగ్గుతుందండి. బట్ గెలుపు ఖాయం. ఇంకొకటండి, ఇందులోనే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి కుప్పం స్థానం కూడా ఇందులోనే ఉంది కాబట్టి యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని, ఆయన ఓడిపోతున్నారని మేము కూడా సర్వే జరుగుతున్నప్పుడు ఎక్కడో ఇప్పుడు శ్రీకాకుళంలో సర్వే స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని ప్రజలు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారా లేదా, మీ సర్వేలో ఏమొస్తుందండి అని చాలా మంది అడుగుతూ ఉండేవాళ్ళు. ఇటు రాజమండ్రి వచ్చినప్పుడు కానీ, ఏలూరు వచ్చినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు అందరూ ప్రతి చోట శాంపిల్స్ తీస్తున్నప్పుడు సర్వే అయిపోయిన వెంటనే పర్సనల్గా ఏమంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటండి, కడపలో షర్మిల గారు గెలుస్తారా లేదా, ఇవన్నీ మమ్మల్ని జనరల్గా అడుగుతుంటారు. ఎక్కువ మేము విన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సీటు గురించే నన్ను ఎక్కువ మంది అడిగిన ప్రజల్లో ఆతృత అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓడిస్తామని చెప్పిన నేపథ్యంలో. అవును. ఓకే. దానికి తగ్గట్టుగా ఏంటంటే మున్సిపాలిటీలు అవన్నీ కూడా కొంచెం వాళ్ళు గెలుచుకోవడం కూడా అది నిజమనేలాగా అప్పుడు కొంత పబ్లిక్ నమ్మారు. సో అట్లాంటిది ఏం లేదండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మా సర్వే అంచనా ప్రకారం 40,000 మెజారిటీతో గెలవబోతున్నారు. సో 40,000 40,000 మెజారిటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి అనంతపూర్ 14 సీట్లు ఉన్నాయి, 4 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 10 కూటమికి ఇచ్చారు. ఇక టైట్ ఫైట్ అయితే ఏమీ లేదంటున్నారు. అనంతపురంలో ఏంటంటారా 4 సీట్లు? ఫస్ట్ అనంతపూర్ అర్బన్ అండి, అర్బన్ లో వైసీపీ ఖచ్చితంగా గెలవబోతుంది. ఓకే, డౌట్ లేదు. నెక్స్ట్ ధర్మవరం కేతిరెడ్డి గారు సీటు, అది పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆయన కూడా గట్టి ఫైట్ ఇచ్చారు కానీ కొద్దిగా ఎడ్జ్ ఉంది, వైసీపీకే ఉంది. నెక్స్ట్ కదిరి అండి, కదిరిలో కూడా హోరాహోరీ ఫైట్ ఉంది, అక్కడ ఏదైనా జరగవచ్చు. కానీ ప్రస్తుతానికే మనం కదిరిని వైసీపీకి ఇచ్చాము, వైసీపీ గెలుస్తుంది, స్వల్ప మెజారిటీ వైసీపీకి ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మడకశిర అండి. మడకశిర మనం ప్రీపోల్ చేసుకుంటూ వస్తూ అనంతపురం ఎంటర్ అయ్యేసరికి ఇది కాంగ్రెస్ గెలిచే స్థానం కాంగ్రెస్ మనం వింటున్నాం. సరే చూద్దాం, మన సర్వే మొదలు పెట్టాక ఏమవుతుందో అని మనం అంచనా వేయాలి అని మడకశిర మీద కూడా ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ గెలిచే స్థాయి అయితే లేదండి అక్కడ. ఖచ్చితంగా ఓట్లు చీలుస్తారు కాంగ్రెస్ అభ్యర్థి, అక్కడ ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు మడకశిరలో. అంటే బేసిక్ గా కాంగ్రెస్ చీల్చే ఓట్లు వైసీపీ ఓట్లు అయి ఉండాలి, బట్ అయినప్పటికీ కూడా స్వల్ప ఎడ్జ్ మాత్రం అవునండి వైసీపీకే ఉంది. నెక్స్ట్ మరొక వైసీపీ కంచుకోట కర్నూలు, మొత్తం 14 సీట్లుంటే 7 సీట్లు వైసీపీకి, 7 సీట్లు కూటమికి ఇచ్చారంటే 50-50 అండి. స్టేట్ మొత్తంలో వైఎస్ఆర్సీపీ ఎక్కడైనా తన బలాన్ని నిలబెట్టుకుంది, ఎక్కడైనా ఆధిక్యత కనబరుస్తుంది అనుకుంటే కర్నూలు జిల్లా అండి. స్టేట్ మొత్తంలో కూడా కొద్దిగా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్న అభ్యర్థులన్నీ మనం మెజారిటీలు చూసుకుంటే కర్నూలులో గెలుస్తున్న ఈ 7 మెజారిటీలే కొద్దిగా మంచిగా కనపడతాయి వైసీపీ నుంచి. ఇక్కడ ఎక్కడ కూడా అన్ని స్లైట్ ఎడ్జ్ అనమాట. ఇక్కడ కొద్దిగా మెజారిటీలు కనిపిస్తాయి, మంచి మెజారిటీలు గెలవబోతున్నారు. వైసీపీ తన హోరాహోరీ ఉంది, నిలబెట్టుకుంది స్థానాన్ని. పూర్తి స్థాయిలో కాకపోయినా మొత్తానికి కొద్దిగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే పట్టు నిలబెట్టుకుంది. ఏంటంటారా, ఏమైనా ఐడియా ఉందంట? ఉందండి. కర్నూలులో మొదటగా గెలవబోతున్న స్థానం ఆదోని గెలుస్తుంది. నెక్స్ట్ ఆళ్లగడ్డలో కూడా హోరాహోరీ ఫైట్ ఉందండి. ఆళ్లగడ్డలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది, కానీ మనం ప్రస్తుతానికి టీడీపీ ఖాతాలో ఇస్తున్నాం మనం, అక్కడ గెలవచ్చు కూడా చెప్పలేం. నెక్స్ట్ ఆలూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, ఈ 4 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మంచి మెజారిటీ. డౌట్ లేదు, ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే. ఇందులో టఫ్ ఫైట్ ఏమీ లేదంటారా? టఫ్ ఫైట్ ఏం లేదండి, క్లియర్గా ఉంది. 10 స్థానాలు క్లియర్గా ఉంది. ఓకే, కన్ఫ్యూజన్ లేదు మనకు. అక్కడ చిత్తూరులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కానీ అనంతపూర్లో క్లారిటీ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, మొత్తం 10 స్థానాలు ఉంటే 7 స్థానాలు అంటే పొట్టు అయితే నిలబెట్టుకున్నారు, బట్ ఈసారి కూటమి ఖాతా తెరుస్తుందని చెప్తున్నారు. 2 స్థానాలు, ఒకటి మాత్రం టైట్ ఇచ్చారు. ఏంటంటారు ముందు టైట్ ఏంటంటారు? టైట్ వచ్చేసి కడప అసెంబ్లీ స్థానం అండి, అసెంబ్లీ సీటు. అక్కడ మాధవిరెడ్డి గారు గట్టి పోటీ ఇస్తున్నారు, ఆవిడ గెలవడానికి కూడా అవకాశం ఉందా లేదా అనేది మనం పోస్ట్ పోల్ చేశాము. ఖచ్చితంగా అది ఎవరి ఖాతాలో పడుతుందో మనకు డెఫినెట్ గా క్లారిటీ ఉంది. కానీ కడపలో ఖచ్చితంగా 2 స్థానాలు, మైదుకూరు, ప్రొద్దుటూరు ఈసారి కూటమి తెలుగుదేశం గెలవబోతుంది. అంటే ఫస్ట్ టైం కొంచుకోట్లకి బేట్ల అన్నట్టు కొద్దిగా రకంగా. ఇప్పుడు వీటిలో అంటే షర్మిల ప్రభావం ఏమన్నా పనిచేసిందంటారా? వీటి మీద ఉందండి. ఇక్కడ కడప అసెంబ్లీ స్థానంలో షర్మిల చాలా పనిచేసింది. మనం ముస్లిం ఓటర్స్ ని శాంపిల్స్ తీస్తున్నప్పుడు కానీ, రెడ్డిస్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎస్సీలతో మనం సర్వే చేస్తున్నప్పుడు కానీ మొత్తం క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓకే, ఇక్కడ కడపలో అసెంబ్లీ అభ్యర్థికి ఒకరికి వేసి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంజద్ బాషా గారికి కొంతమందికి ఓట్ చేయడం జరిగింది, మాధవి గారికి ఓట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో క్రాస్ ఓటింగ్ ఉంది. మళ్ళీ షర్మిల గారికి వేయడం జరిగింది. అసెంబ్లీకి వచ్చి తెలుగుదేశం అభ్యర్థికి ఓటేసిన వాళ్ళు కూడా షర్మిల గారికి ఓటేయడం జరిగింది. ఇట్లా ఈ క్రాస్ ఓటింగ్ అనేది 3 విధాలా జరిగింది.
3 విధాలా జరిగింది. ఆవిడ షర్మిలారెడ్డి గారు మంచి ఓటింగ్తో ఆవిడ ఓటింగ్ తీసుకోబోతున్నారు. సో ఇది మొత్తంగా పార్లమెంట్ వైజ్ ఏమన్నా ఎన్ని సీట్లు ఐడియా ఉందంటారు? పార్లమెంట్ ఐడియా ఉందంటారు. ముందు ఒకసారి అసెంబ్లీ ఫిగర్స్ చూసేద్దాం. ఫైనల్గా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని మనం ప్రీపోల్లో చెప్పుకునే స్థానాలు 46, 46 డెఫినెట్గా గెలుస్తుంది అని మన ప్రీపోల్ అంచనా. ఓకే. కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న స్థానాలు 121. ఓకే. ఇవి డెఫినెట్, అంటే కొద్దిగా స్వల్ప మార్పులు ఉంటాయి తప్ప 1-2 స్థానాలు పెద్దగా చేంజ్ అయ్యేదైతే అంతే తప్ప పెద్దగా ఉండదు. ఖచ్చితంగా 118 స్థానాలు గ్యారంటీగా కూటమి గెలుస్తుంది, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ టైట్ ఫైట్ 8 స్థానాల్లో హోరాహోరీ ఉంది. ఈ హోరాహోరీ స్థానాల్లో కూడా అటెన్ని వెళ్ళబోతున్నాయి, ఇటెన్ని వెళ్ళబోతున్నాయి అనేది మనకు అంచనా ఉంది. అది రేపు ఈవినింగ్ 6:30. మెజారిటీ ఎటు 50-50 ఉందంటారా లేదా మెజారిటీ 50-50 ఉందండి. ఈ టైట్ లో కూడా కొద్దిగా 50-50 ఉంది. సో మొత్తం చెప్పలేని పరిస్థితి. సో ఇది మొత్తంగా అయితే 46, 121 అనేది క్లియర్ ఎడ్జ్ అండి. ఈ అంటే 1-2 మారితే మారొచ్చు, అంతే, అంతకు మించి మార్పు అవసరం ఉండదు. 8 టైట్ లో అటు ఇటు కూడా ఉంది. సో ఇక పార్లమెంట్ స్థానాలు మొత్తం 25 ఎన్ని ఉందంటారు? 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 5 లేదా 6, అంతే. 5 లేదా 6 మన ప్రీపోల్ రిపోర్ట్ బట్టి. ఓకే. పోస్ట్ పోల్ లో కొద్దిగా మార్పులు ఉన్నాయి, అవి మనం రేపు చెప్పుకుందాం. ప్రీపోల్ వరకు చెప్తున్నాను, 5 లేదా 6 స్థానాలు గెలిచేదానికి అవకాశం ఉంది. ఒకటి అరకు ఖచ్చితంగా గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ కూడా గెలవడానికి అవకాశం ఉంది. చాలా మంది విజయనగరం గెలవదేమో అనుకుంటున్నారు, కూటమి ఖచ్చితంగా. ఇది జిల్లాల వారీగా సీట్లు, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి కొన్ని సీట్లు అరకులోకి వెళ్తాయి. అయినప్పటికీ కూడా విజయనగరం పార్లమెంట్ గెలిచేదానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఇంకా డెఫినెట్ గా గెలుస్తుంది అనుకున్న స్థానం వచ్చి మనకు కడప. అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు స్వల్ప మెజారిటీతో. అక్కడ ఒకానొక దశలో మనకు షర్మిలా గారు గెలుస్తారని కూడా, అంటే కడప శాంపిల్స్ తీస్తున్నప్పుడు, మైదుకూరు శాంపిల్స్ తీస్తున్నప్పుడు, ప్రొద్దుటూరు శాంపిల్స్ తీస్తున్నప్పుడు, కమలాపురం శాంపిల్స్ తీస్తున్నప్పుడు షర్మిలా గారికి క్రాస్ ఓటింగ్ అనేది బాగా జరిగింది. అసలు ఆవిడ గెలుస్తారు అని కూడా ఉంది మనకు అంచనా, ఒక దశలో ఉంది. కానీ గెలవడం అనేది కష్టం. అవినాష్ రెడ్డి గారే వైఎస్ కుటుంబానికి కడప మెజారిటీలో ఎప్పుడు వచ్చే 5 లక్షలు కానీ 3 లక్షలు కానీ 2 లక్షలు కానీ ఈసారి రావండి. అవినాష్ రెడ్డి గారు ఒక 50,000 అసెంబ్లీ స్థాయి మెజారిటీలతో పార్లమెంట్ సీట్ ని గెలవబోతుంది వైసీపీ. డ్యామేజ్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉందండి. ఓకే. నెక్స్ట్ అంటే కడప జిల్లా మొత్తం లేదు కానీ కొన్ని స్థానాల్లోనే ఉంది. పార్లమెంట్ మీద, కడప పార్లమెంట్ మీద కూడా దాని ప్రభావం ఉందండి, ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ కర్నూలులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఓకే. ఇవి వైసీపీ గెలిచే స్థానాలు. నెక్స్ట్ రాజంపేట పార్లమెంటు. రాజంపేటలో మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అక్కడ కూటమి అభ్యర్థిగా మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు, ఎక్స్-సీఎం బీజేపీ నుంచి. ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చారు, క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ కూడా. కానీ ఏదేమైనప్పటికీ మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. సో కడప, రాజంపేట, కర్నూలు, అరకు, విజయనగరం, సో ఈ స్థానాలు ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉంది. సో తర్వాత కొంచెం ఒకటి మారే అవకాశం ఉంది, అది పోస్ట్ పోల్లో మనకు అర్థమైంది. సో అంటే ఓట్ పర్సంటేజ్ ఎలా ఉందంటారు స్థానాల పరంగా? ఇక మనం ఇస్తున్న మన సర్వే అంచనా ఏంటంటే, ఫైనల్లీ మనం చెప్పదలుచుకుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. వైఎస్ఆర్సీపీకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. అది కూడా మంచి స్థానాలు 120 స్థానాలు టచ్ అవ్వబోతుంది. మంచి ఫిగర్. నెక్స్ట్ ఇంకా సీట్ల పరంగా చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ ఓట్ షేర్ పరంగా పెద్ద వ్యత్యాసం ఉండదండి, చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. అది ఎంత అనేది మనం రేపు ఈవినింగ్ చూసుకుందాం. ఓట్ల వ్యత్యాసం తక్కువ, సీట్ల వ్యత్యాసం ఎక్కువ. సో మొత్తంగా ఇది మనం 2 లక్షల శాంపుల్స్ కలెక్ట్ చేసి తీసుకున్నటువంటి రిపోర్ట్. మిగతా సర్వేలతో పోలితే మనం టైట్ ఫైట్ తక్కువ ఇచ్చాం, ఎందుకంటే మిగతా 25-30 సీట్ల వరకు ఆ టైట్ ఫైట్ ఇచ్చాయి. బట్ ఇక్కడ టైట్ ఫైట్ తక్కువ ఇచ్చి క్లియర్ కట్ మెజారిటీని అయితే మనకి చూపించారు. మనం పోస్ట్ పోల్ చేయకుండా ఉన్నట్లయితే మనకు కన్ఫ్యూజన్ ఉండేది. సో దాని స్థానాల్లో మనం పోస్ట్ పోల్ తర్వాత ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. సో రేపు సాయంత్రం మనకి క్లియర్ కూటమికి ఎన్ని రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని రాబోతున్నాయి రేపు సాయంత్రం మనం చూసుకుందాం అట్లా. సో ఇది మొత్తంగా ఏదైతే మనం పల్స్ టుడే సర్వే ఉందో, మనకి కూటమికి వీళ్ళు అంటే ఎన్నికలకు ముందు దాదాపు 2 లక్షలకు పైగా శాంపిల్స్ను 175 నియోజకవర్గాల్లో కలెక్ట్ చేసి మనకి 121 సీట్లని చెప్పడం అయితే జరిగింది. సో క్లియర్ మెజార్టీ ఏంటనేది పక్కన పెడితే కూటమి విజయం అయితే ఖాయం, అందులో అయితే డౌట్ లేదు. బట్ సీట్ల విషయంలో 2-3 అటు ఇటు జరగవచ్చు, అది మనకి రేపు సాయంత్రం. ఎందుకంటే ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మనం ఇప్పుడేమీ దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి
మనం కేవలం పోలింగ్కి ముందు మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుంటే కేవలం పోలింగ్కి ముందు మాత్రమే. అలాగే మనకి టైట్ ఫైట్ కూడా పోలింగ్ సమయంలో తీసుకున్నారు, ఎందుకంటే ఈ అంచనాలకు అందట్లేదు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా మరొకసారి సర్వే కూడా చేయడం జరిగింది. సో ఆ సర్వేలో అయితే మనకి క్లారిటీ అయితే దాదాపుగా వచ్చిందని చెప్తున్నారు. సో రేపు ఈ కన్ఫ్యూజన్ కూడా ఉండదు, మనకి ఈ 8 సీట్ల కన్ఫ్యూజన్ కూడా బహుశా రేపు ఉండదు, క్లియర్ అయిపోద్ది. ఇది మొత్తంగా ఏదైతే పల్స్ టుడే ఉందో ఈ సర్వే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే చూసాం. అంటే మనకి చాలామందికి అనుమానం ఉంటుంది, వీళ్ళు చెప్పే నిజమా కాదా, ఎందుకంటే పుట్టుకొడుకులా పుట్టుకొస్తున్న సర్వే సంస్థలు, సో అనుమానం ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నాడిని అంచనా వేయడం అనేది కొంచెం కష్టతరమైన అంశం, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, మన తెలుగు ప్రజల విధానాలు వేరు ఉంటాయి, భావోద్వేగాలు కానివ్వండి, ఇతర విషయాలు కానివ్వండి చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో అలాంటి తెలంగాణలో దాదాపుగా 99% రిజల్ట్ని అయితే మ్యాచ్ చేశారు. దాదాపు 4 సార్లు చేసినట్టున్నారు. 4 బై ఎలక్షన్స్కి కూడా క్లియర్ కట్గా దాదాపుగా సేమ్ ఫిగరు, ఒక 0.5% తేడా తప్ప మిగతాది దాదాపుగా సేమ్ ఫిగర్ అయితే ఇచ్చారు. సో అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల నాడిని, ఇప్పుడు తెలంగాణలో ప్రజల నాడిని పట్టారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడిని పట్టడం పెద్ద ఇదేం కాదు. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, తెలుగు ప్రజలను అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా కష్టతరం. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా ఇక్కడ చేస్తే ఇక్కడ విధానాలు వేరే ఉంటాయి, మన అలవాట్లు వేరే ఉంటాయి, మన ప్రజల ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇందాక ఈయన చెప్పేటప్పుడు చెప్పారు మనకి ఏ అంశాలు ప్రభావం చేసిందంటే కొన్ని ప్రాంతాల్లో రాజధాని ప్రభావం చేసింది, కానీ రాజధాని అన్న వైజాగ్లో ఏం చేశారు, వాళ్ళు డెవలప్మెంట్ని కోరుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మాకు కనీస సౌకర్యాలు కావాలని చెప్పి కోరుకున్నారు. సో ఇలా ఫ్యాక్టర్ అనేది మారుతూ ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి ఇచ్చినటువంటి సర్వే ఇది. మొత్తంగా కూటమి గెలుపు అయితే ఖాయం. అలాగే కొన్ని ప్రాంతాలు ఏదైతే కీలకమైనటువంటి కడప కానివ్వండి, అలాగే ఇప్పుడు షర్మిల ప్రభావం ఎలా ఉంది, అవినాష్ రెడ్డి గారు మెజార్టీ ఏంటి, కుప్పంలో చంద్రబాబు గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ గారు ఏంటి అంటారు పరిస్థితి? 20,000 మెజార్టీతో గెలవబోతున్నారండి. గెలుపు అయితే ఖాయం, మెజార్టీని పక్కన పెడితే గెలుపు ఖాయం, గెలుపు పక్క. సో మొత్తంగా ఇది అంటే కీలక స్థానాల్లో అయితే మార్పు లేదు. ఎవరైనా చెప్పినప్పటికీ మెజార్టీలు అటు ఇటు అవ్వచ్చు. అటు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం, కుప్పంలో చంద్రబాబు గారి గెలుపు ఖాయం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం, హిందూపురంలో బాలకృష్ణ గెలుపు ఖాయం, అలాగే నారా లోకేష్ గెలుపు మంగళగిరిలో ఖాయం. సో ఇవైతే మారే ప్రసక్తే లేదు. కానీ కూటమి విజయం అయితే కన్ఫామ్, దాదాపుగా ఇదే ఫైనల్ ఫిగర్ అని కూడా చెప్తున్నారు. రేపు మార్పులు చేర్పులు ఏంటనేది రేపు మరొకసారి ఆయన ప్రకటించిన తర్వాత మరొకసారి మన స్టూడియోకి తీసుకొచ్చి దాని గురించి కూడా క్లుప్తంగా వివరిద్దాం. కొన్ని ముఖ్యమైన విషయాలండి. పులివెందుల్లో జగన్ గారి మెజారిటీ ఈసారి తగ్గబోతుంది. ఓకే, లాస్ట్ టైం మనకు 90,000 చిల్లర వచ్చింది. ఈసారి మన అంచనా మేము ఇస్తున్నది 60,000 మెజారిటీకి డౌన్ అవుతుంది, 30,000 తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, మనం డిసెంబర్లో సర్వే మొదలు పెట్టినప్పుడు జనవరి ఎండింగ్ వరకు కూడా వైఎస్ఆర్సీపీ వేవ్ ఉంది. ఓకే, మనం సర్వే చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్థానాలు కనిపించినాయి. ఓకే, కానీ ఎప్పుడైతే కూటమి అభ్యర్థులు ప్రకటించడం, మేనిఫెస్టోలు ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెర మీదకి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారిగా వేవ్ మార్చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఒక 3 months బ్యాక్ వరకు కూడా వేవ్ వైఎస్ఆర్సీపీకి ఉందండి. మనం ఫస్ట్ లో 90-95 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయని మనం ఒక అంచనాతో రన్నింగ్ అయింది వర్క్. స్టార్టింగ్ లో అట్లుంది, వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఈసారి కూడా అనుకుంటూ వస్తున్నాం వర్క్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ రౌండ్ లో. కానీ ఎప్పుడైతే ఫిబ్రవరి నుంచి మొత్తం మారిపోయింది. ఓకే, సో ఇది మొత్తంగా అంటే మొదట్లో వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ కూడా తరువాత కూటమి ప్రభావం ఏ స్థాయిలో పెరిగిందో మనం చూసాం. దాదాపు వైసీపీకి 95 స్థానాలు వస్తాయని దగ్గర నుంచి ఇప్పుడు మనం 50 స్థానాల లోపుకి వైసీపీ పడిపోయే పరిస్థితి. అంటే కూటమి ప్రభావం, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కానివ్వండి, ఆయన చెప్తున్నట్టు పథకాలు కానివ్వండి, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తానికి స్టేట్ మీద అయితే ప్రభావాన్ని చూపించడం జరిగింది. ఏదేమైనా ఆల్రెడీ ఫలితాలు అనేది నిశ్చితం అయిపోయింది, ఫలితాలు మాత్రమే రావాలి. రేపు సాయంత్రం పూర్తి స్థాయి ఫలితాలు విడుదల చేసిన తర్వాత మరొకసారి మన స్టూడియోకి తీసుకొచ్చి దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.